మనం ఎప్పుడైనా లార్డ్ శివాని పూజించేటప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ తెలియని ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా! అందుకనే నేను శివభక్తి వైపు అట్రాక్ట్ అయ్యాను. ఇదే మెయిన్ రీజన్. ఈవినింగ్ ఆఫ్టర్ 6 PM అమ్మ, నేను కలిసి టెంపుల్‌కి వెళ్ళాము. కలశంతో వాటర్ తీసుకొని అందులో బిల్వపత్రం వేసి శివలింగం పైన వేశాము. ఇలా నెయ్యి దీపం కూడా పెట్టాము. ఇంటికెళ్ళిన వెంటనే దీపం అయితే పెట్టుకున్నాము. అండ్ ఇంతలో మా ఆస్కర్ వచ్చి మా దగ్గర కూర్చున్నాడు. వీడికి దేవుడు పూజన్నా, దేవుడు పాటలన్నా చాలా ఇష్టం. గుడి దగ్గరికొచ్చి కూర్చుంటాడు. లేదంటే ఇలా పడుకుంటాడు. అమ్మ, నేను కాసేపు అలా టైం పాస్ చేసుకుంటూ ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత ఎప్పుడు మా ఇంటి దగ్గరికొచ్చినా ఆ కవ్వు అయితే వచ్చింది. యాక్చువల్‌గా నిన్న చెప్పాను దానికి, "నువ్వు ఈరోజు రా" అని. అసలు మీకే విచిత్రంగా ఉంది కదా వినడానికి. బట్ ఇది నిజమేండి. మార్నింగ్ మార్కెట్‌కి వెళ్ళి అరటిపళ్ళు, ఆకుకూర కొనుక్కొనొచ్చా. తను మా ఇంటి దగ్గరికొస్తే తనకి పెట్టొచ్చని. ఇలా ప్లేట్‌తో ఫుడ్ తెస్తే తన ఎక్సైట్‌మెంట్ లెవెల్స్ చూడాలసలు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది పాపం. ఇలా పెడితే ఇంక చక్కగా తింది. ఇంక తినేటప్పుడే బొట్టు పెట్టాలి అని చెప్పి నేను తొందరగా పట్టుకొనొచ్చా. చూసారా ముగ్గు ఎలా స్పాయిల్ చేసిందో. అయినా పర్లేదు. ఏదో ముగ్గు స్పాయిల్ చేసింది కదా, పేడ వెళ్ళేసింది అని చెప్పి దానికి టార్చర్ పెట్టి కుట్టేలేం కదా అందరిలాగా. ఇలా అయితే వాటర్ వేసి పంపించేస్తాము. కానీ ఇప్పుడు అంత నీడ్ లేదు. తనకి ఫుడ్ పెట్టడం ఇంపార్టెంట్ కాబట్టి. బికాస్ అందరికీ ఆకలి అనేది ఉంటుంది. అది అర్థం చేసుకుంటే మంచిది. చాలా మంది గుడికెళ్ళి పూజించేస్తూ ఉంటారు. నంది చెవుట్లో కూడా వాళ్ళు విషెస్ చెప్తూ ఉంటారు. ఇలా బయట తిరుగుతున్న వాటికి మాత్రం టార్చర్ పెడతారు. సో ప్లీజ్ ఇలాంటివి మానేసేయండి. బికాస్ యువర్ డివోషన్ షుడ్ బీ ఇన్ అ రియల్ మీన్స్. ఇలాంటి మూగు జీవులే మన కంటికి కనిపించిన దేవుళ్ళు. వీలైతే వాటికి ఫుడ్ పెట్టండి, అంతేగాని కొట్టేసి వాటిని బాధ పెట్టొద్దు. నైట్ 9 o'clock ఆకాశం మీద ఉన్న చుక్కని చూసి ఇంకా ఫాస్ట్ని విడిచిపెట్టేద్దామని ఈ సేమియా అయితే తీసుకున్నాను, ప్రసాదం కదా. ఇలాంటి స్వీట్ ఏం ప్రిపేర్ చేసినా మా ఆస్కర్ గారు చూసారా, ఈడు స్మెల్లింగ్ సెన్సింగ్ చేసుకుని అక్కడే ఉంటాడు ఎంగిల్ చేసేయడానికి. చూడండి నా దుక్కు ఎలా చూస్తున్నాడు. అక్క ఇవ్వా అని. నేను జాగారం ఉంటే చూసారా ఎవరొచ్చారో, నా కంపానియన్ మా ఆస్కర్ గాడు. నాతో పాటు వీడు కూడా జాగారం ఉన్నాడు. బట్ పడుకోలేదు. బ్రహ్మ ముహూర్త టైంకి వచ్చాడండి. నువ్వు కూడా ఉంటావా నాతో పాటు జాగరం? చెప్పానా వీడికి దేవుడు అంటే చాలా ఇష్టం. సో ఇలా చక్కగా నేను మహాశివరాత్రిని జరుపుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేయండి. అండ్ మీట్ యూ అగైన్ విత్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.